ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనములు. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. జీవితంలో మనం ఏది చూసినా మనం ఎలా చూస్తామో అనేటువంటిది మన యొక్క తరువాత అడుగును, మన గమ్యాన్ని కూడా ప్రభావితం చేయగలదని ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ సూచిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనములలో పేతురు యోహాను పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవాలయంలో ప్రార్థించడానికి వెళుతున్నటువంటి సమయంలో దేవాలయం దగ్గర వారికి కనిపించినటువంటి ఒక భిక్షగాన్ని చూసి వారు మా తట్టు చూడుము అని చెప్పినటువంటి సందర్భంలో వాడు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా లక్ష్యముంచినటువంటి వాడు పుట్టికతోనే కుంటివాడై ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా వారి యందు లక్ష్యముంచి కనిపెట్టుచు ఉన్నప్పుడు అతనిలో యేసునందు విశ్వాసము కలిగినది. ఆ విశ్వాసము అతనికి నడవటానికి కాళ్లను పాదములను బలపరిచి నిలబెట్టినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మన కనుదృష్టిని ఆయన మీద ఉంచినప్పుడు, మనము ఆయన యందు విశ్వాసముతో మన నేత్రములు ఆయన మాత్రమే చూడటం ప్రారంభించినప్పుడు మన జీవితములలో దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి నీవు ఎలాగున దేవుణ్ణి చూస్తున్నావో ఈ చిన్న సందేశం ద్వారా ఆలోచన చేసుకో. దేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యందు మాత్రమే లక్ష్యముంచి నిన్ను మాత్రమే చూసేటటువంటి దృక్పథాన్ని మాకు దయచేయమని, దానిలో నుండి గొప్ప కార్యములను చూసేటటువంటి విశ్వాసాన్ని పుట్టించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.